మనము బైబిల్కు అంకితమైనటువంటి కథోలిక సంఘ బిడ్డలుగా ఉండాలి. బైబిల్ ప్రతిరోజు చదివేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆ మధ్య ఖమ్మంలో మా డయాసిస్లో ఒక విచారణకు నేను పండగకు పోతే ఆ పండగలో ఫాదర్ గారు నన్ను సన్మానించడానికి పిలిచినటువంటి చిన్నారి బిడ్డలు. వాళ్ళు ఏంటంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వరుసగా 1, 2, 3 అని చెప్పినటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు బైబిల్ను సంపూర్తిగా చదివినటువంటి వాళ్ళు. అంటే ఆ విచారణ గురువు కానీ ఆ ఇంటి వాళ్ళు కానీ అంత శ్రమ చేసి శ్రద్ధ తీసుకొని బైబిల్ చదివేదానికి అవకాశాన్ని కల్పించారు ఆ చిన్నారి బిడ్డలు. అందుకే నేను చెప్పాను, ఇవన్నీ కూడా వైరల్ కావాలి. కేవలం ఒక కథోలికేతరుల కుటుంబాలకు చెందిన వాళ్ళు గబగబ వాక్యాలను చదివితేనే మనము ఆనందపడతాం. అబ్బా వాళ్ళకి తెలుసు మనకు తెలియదు అనుకుంటాం. కానీ మన బిడ్డలు కూడా ఈరోజు బైబిల్కు అర్పితమై అంకితమై చదువుతూ ఉన్నారు, వాక్యాలని వల్లిస్తూ ఉన్నారు, దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము సంతోషపడాలి. ఈ వాక్యానుసారంగా మనం వాక్యం చదివేదానికి, వాక్యం ప్రకారం జీవించేదానికి, వాక్యాన్ని ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి.